హాయ్ వీవర్స్, వెల్కమ్ టు విలేజ్ రుచులు. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఇవాళ ఒక ఓల్డ్ రెసిపీ ట్రై చేద్దామండి. రెసిపీ పేరు వచ్చేసి చిగురు మిరప్పొడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 200 గ్రాముల చిగురు ఇలా బాగా శుభ్రపరచుకోవాలండి. ఇలా జాలిలో వేసుకొని ఉంచాలి. తర్వాత 5 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలండి. 1 రెమ్మ కరివేపాకు, ఉప్పు, పచ్చి కొబ్బెర ఇలా బరకగా దంచుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మెత్తగా దంచుకోవాలి. బరకగా ఉండకూడదు, మెత్తగా దంచుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత కడిగి ఉంచుకున్న చిగురిని మొత్తం వేసుకొని దంచుకోవాలి. చింత చిగురుని ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ముందుగా తరిగి ఉంచుకున్న మొత్తం ఉల్లిపాయల్ని వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని నేను చూపించిన గంటతో 6 గంటల నూనె వేసుకోవాలి. బాండీలో నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత ముందుగా తీసి ఉంచుకున్న కరివేపాకు వేసుకోవాలి. తరువాత ముందుగా రోట్లో దంచి ఉంచుకున్న మిశ్రమాన్ని బాండీలో వేసుకోవాలి. మొత్తం మిశ్రమాన్ని బాండీలో వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ సిమ్లో ఉంచుకొని పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మొత్తం పొడి పొడిగా వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పొడిని 2 రోజులు నిల్వ ఉంచుకోవచ్చండి. అంతే అండి, ఎంతో రుచికరమైన చిగురు మిరప్పొడి రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి కానీ లేకపోతే చపాతీలోకి కానీ చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.